హాయ్ నేను సతీష్. 2 ప్రోమోలు చూసాం, లైవ్ అప్డేట్స్ కూడా చూసాం. కనుక ఈ లైవ్ చూసే వాళ్ళందరికీ ఈ ప్రోమోలో ఏం జరిగింది అర్థమైపోద్ది. అయితే మొత్తంగా ఈ ప్రోమోల్లో ఉన్న గొడవ ఏంటి, మార్నింగ్ లైవ్లో ఏం జరిగింది, ఫైనల్గా ఈ మాస్క్ మ్యాన్ హరీష్ వర్సెస్ ప్రియా గొడవ, మాస్క్ మ్యాన్ వర్సెస్ మర్యాద మనీష్, అట్లాగే శ్రీజ వీళ్ళందరి విషయంలో ఎవరిది తప్పు ఎవరిది రైట్ అనేది ఫుల్ క్లారిటీ వీడియోలు ఇచ్చేస్తా. ఆ క్లారిటీ ఇచ్చే ముందు అసలు ఏం జరిగిందో ఫస్ట్ తెలిస్తే ఇక ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అనేది మనకు క్లారిటీ వచ్చేస్తుంది. నిన్నేంటి ఈ కామనర్స్ హౌస్లోకి అడుగుపెట్టేటప్పుడు ఒక మనీష్ మర్యాదకి తప్ప మిగిలిన ఐదుగురికి నాగార్జున అయితే కొన్ని టాస్క్లు ఇచ్చారు కదా, మీరు వెళ్ళి సెలబ్రిటీస్ ఇద్దరిలో ఒకరికి ఒక వర్క్ అప్పచెప్పాలని. దానికి కంటిన్యూషన్ ఇప్పుడైతే అయ్యింది. ఆ బిగ్ బాస్ ఏమో బ్యాడ్జ్లు పంపించాడు నిన్న నాగార్జున ఇచ్చిన వర్కుల కోసం. ఇప్పుడు ఒక్కొక్కరికి నిన్న వాళ్ళు వర్క్ అలాట్ చేస్తే ఇద్దరిద్దరు నిల్చోబెట్టి ఒక్కొక్కరికి వర్క్ అలాట్ చేస్తే ఇప్పుడు నిన్న డీమన్ పవన్ వచ్చేటప్పుడు ఆ అమ్మాయి రీతు చౌదరి ఇంకొక కంటెస్టెంట్ ఉంటే బౌల్స్ అన్ని గిన్నెలన్నీ ఎవరికి అడగాలంటే ఇమాన్యుల్ పని చేసినట్టుగా రీతు ఇలాంటికి ఎప్పుడు ముందు ఉంటుంది అన్నాడు కదా, అప్పుడు రీతు చౌదరికి కేటాయించాడు కదా. అట్లాగే ఒక్కొక్కరు కేటాయిస్తే ఇప్పుడు ఏంటంటే ఇద్దరిద్దరికి షేర్ చేసుకోవచ్చు అని చెప్పడంతో మళ్ళీ వాళ్ళు డిసైడ్ చేసుకోవచ్చు అని చెప్పడంతో ఇక్కడ ఆర్మీ పవన్ అయితే ఫ్లోరా షైన్ నిన్న నైట్ చేసింది, మార్నింగ్ చేసింది, బ్రహ్మాండం చేసింది, ఆవిడ మార్చట్లేదు అని ఆయన చెప్పుకొచ్చాడు. అట్లాగే డీమన్ పవన్ కూడా రీతుయే క్లీనింగ్ తల ఆడేలా క్లీన్ చేస్తుంది రీతు కనుక ఆవిడికి అప్పచెప్తానని చెప్పేశాడు. ఇక మాస్క్ మ్యాన్ ఏంటంటే హౌస్ క్లీనింగ్, నిన్న చెప్పింది క్లియర్గా హౌస్ క్లీనింగ్, ఫ్లోర్ క్లీనింగ్ కాదు. ఇట్లా అక్కడ నుంచి గొడవ వచ్చింది. అయితే దీనికంటే ముందు ఏంటంటే ఇక్కడ బిగ్ బాస్ ఆడియన్స్ ఏంటంటే అన్నీ చూస్తారు కనుక వాళ్ళు వర్క్ చేసేటప్పుడు వాళ్ళు చేసే విధానం చూస్తారు, వాళ్ళతో చేయించుకునే విధానం కూడా చూస్తారు. అది ఇంపార్టెంట్. శ్రీజకి ఏం చెప్పారు, బట్టలు ఉతికించడం అనేది ఇప్పుడు ఆ అబ్బాయికి రామురాధుడికి అప్పచెప్పింది కదా, ఇలా ఇస్తూనే వీళ్ళు ఏంటంటే వర్క్ అప్పచెప్పిన కామనర్స్కి బాధ్యత అప్పచెప్పాడు బిగ్ బాస్. మీరు ఎవరికి ఏ వర్క్ కేటాయిస్తారో కేటాయించండి, వాళ్ళు ఎట్లా చేస్తున్నారు అనేది చూసుకునే బాధ్యత మీదే అని క్లియర్గా నొక్కి ఒక్కానించి చెప్పాడు. అంటే వాళ్ళు పర్ఫెక్ట్గా చేస్తున్నారా చేయట్లేదా, వాళ్ళు చేయకపోతే మీరు దగ్గరుండి చేయిస్తున్నారా లేదా, ఏదైనా మీదే బాధ్యత అని చెప్పాడు. సో అలా చెప్పాడు కాబట్టి ఆ రూల్స్ని దృష్టిలో పెట్టుకుంటేనే వీళ్ళు ఎట్లా హ్యాండిల్ చేస్తున్నారు అనేది కూడా ఇంపార్టెంట్. కనుక ఇప్పుడు శ్రీజ ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. ఆయనకి ఏం చెప్పింది, ఏం పేరు రామురాధుడికి బట్టలు ఉతికించడం అని చెప్పి ఫస్ట్ ఏంటంటే ఉమెన్ బ్యాడ్జ్ మ్యాన్ బ్యాడ్జ్ వస్తే ఇద్దరికి అనుకున్నారు, కానీ లేదు మళ్ళీ ఒక్కరికైనా బిగ్ బాస్ చెప్పడంతో ఆ రామురాధుడికి మళ్ళీ కంటిన్యూ చేస్తారు బట్టలు ఉతకడం అనేది. ఇక్కడ బిగ్ బాస్ ఒక విషయంలో ఫుల్ క్లారిటీ ఇచ్చాడు. ఏమని, మీ ప్రయారిటీని బట్టి. అంటే ఆ అమ్మాయి అడిగింది శ్రీజ, అంటే బిగ్ బాస్ ఇప్పుడు బట్టలు ఉతికించడం, వాటిని పిండి ఆరబెట్టడం, తర్వాత ఇస్త్రీ చేయడం అన్నీ కూడా ఆయనకే వస్తుంది అంటే, లేదు ఆయన ఒక క్లారిటీ ఇచ్చాక కూడా మీ ప్రయారిటీని బట్టి అని చెప్పేటప్పుడు శ్రీజ లాంటి వాళ్ళు అర్థం చేసుకోవాలి. కానీ ఉతికించి ఆరబెట్టి ఇస్త్రీ చేసి మాకు ఇవ్వాలని ఇప్పుడు చెప్పింది, ఇది బాగోలేదు. ఎందుకంటే నిన్నటికి నేనే చెప్పా, ఆయనకి ఇచ్చేటప్పుడు అండర్ గవర్నమెంట్స్ ఎన్నర్స్ అన్ని ఎవరు వాళ్ళు పర్సనల్గా ఉంచుకొని ఉతుక్కుని ఏదైనా చేసుకోండి, బట్ ఆయనకి మాత్రం ఇవి ఇవ్వద్దు అని ఈ శ్రీజ అట్టగా మాస్క్ మ్యాన్ హరీష్ చెప్పేటప్పుడు ఇది కరెక్ట్, మంచి పద్ధతి చేశారులే. రేపు ఈ వానర్లేమో ఇదవుతారు, అటు నుంచి వార్ల బళ్ళు వార్ల మీద ఒకళ్ళ వర్క్స్ ఒకళ్ళ డ్యూటీస్ ఒకరికి మారేటప్పుడు సేమ్ అదే వర్క్ అంతా ఇవి చేయాల్సి వస్తారు, అప్పుడు పెయిన్ తెలుస్తుంది, అప్పుడు వాళ్ళు రేవెట్టేస్తారు తిరిగి. అలాగే ఆడియన్స్ కూడా అమ్మ ఒకరోజు 2 రోజులకే ఫన్ కోసం కావచ్చు, కంటెంట్ కోసం కావచ్చు, బట్ రెగ్యులర్గా నువ్వు ఇదే పని చేస్తే ఎట్లా అని తిరిగి అవి నెగిటివిటీ అయితే వస్తుంది. సో ఇలాంటివి అయితే మార్చుకుంటే బెటర్. అటు ఇంకోటి ఏంటంటే మాస్క్ మ్యాన్ హౌస్ క్లీనింగ్ ఎమ్మాన్యుయల్ సృష్టి వర్మకి పెట్టాడు. ఎందుకంటే నిన్న ఆయనకు వచ్చేటప్పుడు ఎమ్మాన్యుయల్కే సృష్టి వర్మ కంటే అప్పుడు ఎమ్మాన్యుయల్కి ఇచ్చాను కనుక ఇప్పుడు ఎటు ఆవిడ ఆప్షన్లో ఉండింది కనుక వాళ్ళిద్దరే చేస్తారని చెప్పడంతో ఆయన ఏంటి ఫ్లోర్ క్లీనింగ్ వరకు కదా అంటే, లేదులే ఆ ఫ్లోర్ క్లీనింగ్తో పాటు హౌస్ అంతా ఎట్లా చేస్తారో అవన్నీ చేయలేరు కనుక ఫ్లోర్ క్లీనింగ్తో పాటు ఆ డైనింగ్ టేబుల్ దగ్గర కూడా క్లీన్ చేసేయండి అని చెప్పాడు. ఎట్లా ఎమ్మాన్యుయల్ సృష్టి కూడా ఓకే చేసేస్తామన్నారు, డైనింగ్ టేబుల్ అయితే క్లీన్ చేసేస్తామంటే. ఇంకోటి ఏంటంటే వీళ్ళకి వాస్తవానికి ఇప్పుడు బయట నుంచి వచ్చారు కదా, మార్నింగ్ డాన్సులు చేశారు, వాళ్ళందరూ చెంకీలు ముచ్చులు పేపర్లు ఇవన్నీ తెచ్చి హడావిడి చేసి పడేశారు కదా, అవన్నీ గార్డెన్ ఏరియా అంతా అవి ఎత్తి డస్ట్బిన్లో బస్తాలు నింపేసరికి వీళ్ళిద్దరికి నడుము పడిపోయినంత పని అయింది ఆ సృష్టి వర్మకి అట్టగే ఎమ్మాన్యుయల్కి. అయినా సరే చేసేస్తామంటే, బట్ ఈరోజు ఎక్కువకి డస్ట్ వచ్చింది కనుక పైగా గ్రీన్ మ్యాట్లో కూరుకు పోయి బయటికి తీయడానికి కూడా అంత ఈజీగా రావట్లే, జాగ్రత్తగా తీసి అన్నీ ఎత్తి పెట్టేసరికి 3-4 బ్యాగులకు వచ్చినాయి, అంత ఎక్కువ పడింది. సో ఈరోజు అంటే సరే చేసేస్తాము, ఇవి అంతా చేసి మళ్ళీ అక్కడికి వెళ్ళి ఇప్పటికే నడుము పడిపోయిందని మాదిరిగా ఉన్నది వాళ్ళకి. ఎందుకంటే ఆ ఎండలో చెమటలు పట్టేసి ఆ అమ్మాయికి సృష్టి వర్మకి ముఖం మీద మచ్చలే వచ్చేస్తుంది అంట. సో నాకు ఎండ ఎక్కువ తగిలితే ఇబ్బంది పడుతున్నాను, ఆ ఎమ్మాన్యుయల్ పాపం చెమటలాగా ఎక్కాడు, ఇంకా నడుము విరిగిద్దామని అంత కష్టపడి చేశారు. అక్కడ సంజన కూడా బాగా వాళ్ళకి హార్డ్
వర్క్ అలవాటు ఉందా, వాటర్ తెచ్చివ్వడం, ఇంకేమైనా వాటర్ కావాలా, అట్లా కొద్దిగా ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళు పని చేసేటప్పుడు ఒక మాట కలుపుతూ ఆవిడ బాగుంది, ఒక పెద్దరికంలాగా అనిపించింది నాకు. ఆ ఇమ్మాన్యుల్ అరే కష్టంగా అనిపించట్లా, హార్డ్ వర్క్ చేస్తున్నా కదంటే, లేదులే మేడం నాకు అలవాటే, వరి పంట, పత్తి పంట, గుంటూరు మిర్చి పనులకి 14-15 ఏళ్ళ నుంచి వెళ్ళేవాడిని, అలవాటే, ఇప్పటికీ ఊరు వెళ్తే ఆ పనులు చేస్తూ ఉంటానని చెప్పి డౌన్ టు హెల్త్ అదే కొనసాగిస్తున్నాడు ఆయన. అయితే సంజన కూడా నేను అరే నీకు నేను ఫ్యాన్ అయిపోయాను, నీ కామెడీ, నీ టైమింగ్ అంతా బాగుంది, చాలా జోవియల్గా ఉన్నావు, అది హెడ్కి ఎక్కించుకోకుండా ఇలాగే కంటిన్యూ చేసుకో, చాలా ఫన్నీగా ఉన్నావు అని చెప్పి. అలాగే సంజన కూడా చాలా ఎక్కువగా జోష్తో, కలివిడిగా, హడావిడిగా, సందడిగా ఉంటుంది ఆమె కూడా. సరే, ఇక వీళ్ళు ఎంత వర్క్ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ఈ వర్క్ గురించి ఈయన ఏం చెప్పాడంటే, సరే మీరు ఇట్లా ఫ్లోర్ మాత్రమే క్లీన్ చేయండి చాలు అని ఈయన చెప్పాడు. చెప్పిన తర్వాత ఆ తర్వాత ఏంటి, ప్రియా వచ్చింది. ప్రియా వచ్చి కుకింగ్ ఏమో సంజన కొద్దులే అని చెప్పింది. ఎందుకంటే సంజన ఏమనింది, వేడి వేడి నీళ్ళు తాగండి, బాగా వేడెక్కుతాము, మంచి ఫైర్ వస్తుంది, టాస్కుల్లో బాగా పర్ఫామ్ చేయొచ్చు అంటే ఆవిడ వంట బాధ్యత తప్పించుకోవాలనే మాదిరిగా, కొద్దిగా బద్ధకమో తెలియదు, లేకపోతే లేజీయో ఎందుకో మరి కానీ ఆ మాట అనింది. అలాగే మధ్యాహ్నం 2 గంటలకు లంచ్ ప్రిపేర్ చేద్దాం, నో బ్రేక్ఫాస్ట్, అదేంటి అంతవరకు మాకు ఫుడ్ పెట్టరా అని ఆ తనుజ వాళ్ళు అడిగితే, ఫైర్ వస్తుంది, ఫైర్ వస్తే టాస్క్లు బాగా ఆడతామని చెప్పింది. సరే ఆవిడకి వంట రాదేమని వీళ్ళు అనుకున్నారు. తర్వాత అడిగితే అబ్బాయి నాకు వంట వచ్చి నేను ఏదో ఫన్ కోసం జోక్గానే ఎందుకు చేయను, నేను చేస్తాను కదా అని ఆవిడ అనింది. అయినా సరే ప్రియా వచ్చి సరే వద్దులేండి కాస్త అటు ఇటు అయితే వంట అయితే ఇబ్బంది అయింది కదా, పైగా ప్రియా అది బాధ్యత, అది ఎవరికి అప్పచెప్పావు, అప్పచెప్పడంతో అయిపోయిందా, దగ్గరుండి చేయించుకోవాల్సిన బాధ్యత నీదే కదా, మళ్ళీ రేపు పొద్దున్న బిగ్ బాస్ వీకెండ్ హోస్ట్ అడుగుతారు కనుక ఆవిడ టెన్షన్లో ఆవిడ ఉంది. సరే ఈ సంజన కంటే ఇంక వేరే వాళ్ళకి ఇస్తే బెటర్ అని లెక్క. ఆ భరణి అయితే నాకు వంట రాదు బట్ నేర్చుకుని ఏదో రకం చేస్తాను, ట్రై చేస్తాను ఆయన అనడంతో ఆయనకి తనూజకి ప్రియా అయితే అప్పచెప్పింది. అప్పచెబుతూనే ప్రియా ఇక్కడ ఏమనిందంటే, ఇక్కడ మాస్క్ మ్యాన్కి ప్రియాకి గొడవ అయ్యింది. వాళ్ళు ఏంటంటే, ప్రియా ఏమనిందంటే, నాకిద్దరు ఎవరు భరణి అండ్ అమ్మాయి పేరేంటి తనూజ, వాళ్ళ పని ఏంటి, కేవలం వంట చేయడం, మీరు వంట మాత్రమే చేయండి, కుకింగ్ మాత్రమే చేయండి, క్లీనింగ్ వైపు వెళ్ళొద్దు, చెయ్యొద్దు, మీరు క్లీనింగ్ మీకు సంబంధం లేదు, అది డైనింగ్ టేబుల్ కావచ్చు, కిచెన్ పార్ట్ కావచ్చు, ఎక్కడైనా సరే మీరు క్లీనింగ్లో వేలు పెట్టద్దు, వంట మాత్రమే చేయండి అని చెబితే హరీష్ వచ్చి అడిగాడు, ఎందుకు ప్రియా అంత ఖచ్చితంగా నువ్వు చెప్పి ఏంటి, వాళ్ళు క్లీనింగ్ చేస్తే ఏమైతే, వాళ్ళు వంట చేసే పాత్ర ఆ ప్రదేశాన్ని క్లీన్ చేసుకుంటే బెటర్ కదనంటే, ఆ అమ్మాయి మంచి క్లారిటీ ఇచ్చింది ప్రియా. ఇక్కడ 15 మందికి టిఫిన్, లంచ్, డిన్నర్ 3 పూట్ల కూరగాయలు అన్నీ కత్తిరించుకొని అవన్నీ చేసుకుని సమకూర్చుకొని వంట చేసి పెట్టడమే చాలా కష్టం. అంత పని చేసిన తర్వాత మళ్ళీ ఆ డైనింగ్ టేబుల్ చూడండి, ఇది చూడండి, ఆ కిచెన్లో క్లీన్ చేసుకున్నట్టే కష్టం కదా. మంచి క్లారిటీ ఇచ్చింది, బాగుంది, నాకైతే నచ్చింది. అయితే మరి ఇంత ఖచ్చితంగా చెప్పిన తర్వాత అతను కూడా అప్పుడు ఆలోచించాడు హరీష్ కూడా, మరి నేను కూడా క్లీనింగ్ చేయమని చెప్పాను అని చెప్పేసి ఏమంటాడు ఆయన, సంజన సుమన్కి ఏ బ్యాడ్జెస్ లేవు, వాళ్ళిద్దరు ఖాళీగా ఉన్నారు కనుక 3 సార్లు లంచ్, డిన్నరు, టిఫిన్ 3 అయిపోయిన తర్వాత మీరు ఎటు ఖాళీగా ఉంటారు కనుక ఆ డైనింగ్ టేబుల్, ఆ కిచెన్లో ఉండే డెస్క్ ఇవన్నీ క్లీన్ చేసేసేయండి అని చెప్పాడు. ఇక్కడ ఆర్గ్యుమెంట్ అయితే స్టార్ట్ అయింది. ఎందుకంటే వాళ్ళకేంటి, ఫ్లోర్ క్లీనింగ్ మాత్రమే అప్పచెప్పారు, వాళ్ళతో ఇవి కూడా చేయించాలి కదా, హౌస్ క్లీనింగ్ అనేటప్పుడు ఇది కూడా చేయించాలి కదా అనేది వీళ్ళ ఆర్గ్యుమెంట్. ఇప్పుడు 3 పూట్ల వంట చేయడం అంటే 15 మందికి కష్టం కదా. సో వాళ్ళతో పోల్చుకుంటే వీళ్ళు ఫ్లోర్ క్లీనింగ్ తర్వాత ఇవన్నీ చేసుకుంటే బెటర్ కదా అని లెక్క చెబితే, ఫస్ట్ ఇక్కడ మాస్క్ మ్యాన్ కూడా ప్రియా మాటలతో అగ్రి అయ్యాడు. ఎస్ కరెక్టే ప్రియా నువ్వని చెప్పింది, ముగ్గురు కూడా 15 మందికి 3 పూట్ల వండాలంటే కష్టమే కదా, సో కరెక్టే వాళ్ళు క్లీనింగ్ చేయాల్సిన అవసరం లేదులే అంటూనే మరి ఎవరు చేస్తే బెటర్. అలాగని ఇక్కడ ఈరోజు వర్క్ చూస్తే చాలా ఎక్కువైపోయింది ఎవరికి, ఎమ్మెన్యేలకి అండ్ సృష్టి వర్మకి. అవంతా గార్డెన్లో అంత చెత్త అంత ఎత్తేసరికి చాలా కష్టమైంది. రేపటి నుంచి అంటే బయట నుంచి వచ్చే వాళ్ళు డ్యాన్సులు చేస్తారా, ఈ చెంకీలు, ముచ్చులు, కాగితాలు అవన్నీ చల్లుతరలేదు కదా, రేపటి నుంచి వర్క్ తగ్గచ్చు కనుక రేపటి వరకు చూద్దాం. బట్ ఈ రోజుకి ఏంటంటే, ఇప్పుడు ఏ పని లేకుండా ఇద్దరు ఎవరు ఖాళీగా ఉన్నారు, సుమన్ శెట్టి, సంజన ఉన్నారు కదా, వాళ్ళకి ఆ 3 పూట్ల డైనింగ్ టేబుల్, కిచెన్ ఏరియా అంత క్లీన్ చేయించిస్తే బెటర్ కదా అంటే చెబితే వాళ్ళు కూడా ఎగ్రీ అయ్యారు. సుమన్ శెట్టి అండ్ సంజన కూడా ఓకే మేము ఖాళీగా ఉన్నాం కదా, మాకేం అభ్యంతరం లేదు, మేము కూడా చేసేస్తామని వాళ్ళు కూడా చెప్పారు. అయితే ఇక్కడ మాస్క్ మ్యాన్ మర్యాద అబ్జెక్షన్ వ్యక్తం చేశాడు. ఇదేంటంటే మీరు చెబుతున్నది హరీష్ గారు బిగ్ బాస్ రూల్స్కి వ్యతిరేకించడం కదా, ఇది సరికాదు అని చెబుతాడు. అక్కడే ఆ మాస్క్ మ్యాన్ ఏమో హరీష్ మీద ఫైర్ అవుతున్నాడు, మనీష్ మీద ఫైర్ అవుతున్నాడు. మనీష్ మీకు బ్యాడ్జ్ లేదు కదా, మీరు మాట్లాడద్దు అంటే అది ఎట్లా ఇది తప్పు కదా, అక్కడ బ్యాడ్జ్ ఉందా లేదా కాదు, అక్కడ వర్క్ ఏంటి, అక్కడ ఎవరైనా చేస్తున్నారు, ఆయన కూడా ఒక గెస్టే కదా, ఆయన కూడా కంటెస్టెంట్ కనుక ఖచ్చితంగా మాట్లాడతాడు. ఆయన నాకు బ్యాడ్జ్ లేకపోయినా నేను కూడా ఓనరే కదా, ఈ గేమ్లో నేను కూడా ఉన్నా కదా, నా ఒపీనియన్ చెబుతాను కదా అంటే తప్పలేదు. అక్కడ బ్యాడ్జ్ ఉంటేనే మాట్లాడాలి, బ్యాడ్జ్ లేకపోతే మాట్లాడకూడదు అనేది ఈ మాస్క్ మ్యాన్ హరీష్ అనేది రాంగ్, ఖచ్చితంగా రాంగ్. ఆయన కూడా ఓనరే కదా, ఆయన కూడా ఒపీనియన్ చెబుతాడు కదా. సో అప్పుడు మళ్ళీ ఏమంటాడంటే మాస్క్ మ్యాన్, ఓకే నాకు వీళ్ళతో పని చేయించే బాధ్యత ఉంది కాబట్టి నేను దగ్గరుండి చేయిస్తాను, వాళ్ళు చేసినంత చేస్తాను, ఇంకా చేయలేకపోతే ఆ పని ఏదో నేనే చేసేస్తాను, అందువల్ల ఒకవేళ బిగ్ బాస్ ఏదైనా పనిష్మెంట్ ఇచ్చినా నన్నే రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలని చెప్పినా ఏది యాక్షన్ తీసుకున్నా వెళ్ళిపోతాను అని మొదటిసారి అయితే చెప్పాడు.
సో ఇక్కడే మళ్ళీ ప్రియా కూడా ఏమంటది, కిచెన్లోని మా వాళ్ళే చేస్తారు, వేరే వాళ్ళు చేస్తే నేను ఒప్పుకోను, రూల్స్ ప్రకారం నేను వెళ్ళిపోతాను, రూల్స్ ఏదైతే బిగ్ బాస్ చెప్పాడు అదే ఫాలో అవుతాను. ఎందుకంటే బిగ్ బాస్ చెప్పాడంటే ఏదో ఒక కాజ్ ఉంటుంది కదా, అది కరెక్టే కదా. ప్రియా చెప్పింది, మనీష్ మర్యాద చెప్పింది, శ్రీజ వీళ్ళందరూ చెప్పింది ఏంటంటే రూల్స్ తూచా తప్పకుండా పాటిస్తామని మాదిరిగా ఉన్నారు. ఎందుకంటే వీళ్ళందరూ మహాముదురులు. ఇప్పుడు వీళ్ళు కావచ్చు, మాస్క్ మ్యాన్ హరీష్ కావచ్చు, అందరూ కూడా సెలబ్రిటీస్ కంటే ఎక్కువ కామనర్స్ కేటగిరీలో వచ్చిన వాళ్ళు సరే ఎక్కువ కంటెంట్ ఇచ్చేదానికి కానీ ఏదైనా తాడేపడి తేల్చుకుందాం అన్నట్టు ఉన్నారు. ఎందుకంటే బిగ్ బాస్ సీజన్లు అన్నీ చూసేసి అవపోసన పట్టేసి మొత్తం కాచి వడబోసి తాగేసి మింగేసి వచ్చారనే విషయం అర్థమవుతుంది. అయితే ప్రియా, మనీష్ మర్యాద, అట్లాగే ఇంకొక అమ్మాయి శ్రీజ, వీళ్ళు ఏంటంటే బిగ్ బాస్ రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్ అనే మాదిరిగా మేము రూల్స్ ప్రకారమే వెళ్ళిపోతాము, బిగ్ బాస్ చెప్పాడంటే ఏదో ఒక కాజ్ ఉంటుంది కదా, అది ఫాలో కాకపోతే ఎట్లా అనేది వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో 100% రైటే, నో డౌట్. అయితే ఇక్కడ మాస్క్ మ్యాన్ ఏంటి, హ్యూమానిటీ కూడా చూడాలి కదా, మరి అంత పని చేసేటప్పుడు ఇంకా ఎక్స్ట్రా పని ఎట్లా అంటాడు ఆయన. ఈయనేంటి, ఆడియన్స్కి ఎట్లా రీచ్ అవుద్ది, ఆడియన్స్ హ్యూమానిటీ చూస్తారు కదా, ఆడియన్స్ కోణంలో ఇతడు. సో వాళ్ళంతా బిగ్ బాస్ కోణంలో బిగ్ బాస్ చెప్పాడు కాబట్టి పాటించాలి, పాటించకపోతే బిగ్ బాస్ రూల్స్ అంటే మీకు లెక్కలేదా, మీకు అంత తమాషాగా ఉందా అని రేపు పొద్దున పనిష్మెంట్లు ఉంటాయి, పంచాయతీలు ఉంటాయని వాళ్ళు బిగ్ బాస్ రూల్స్ ప్రకారం వాళ్ళు వెళ్తుంటే ఈయన ఆడియన్స్కి ఎలా రీచ్ అవుద్ది, ఆడియన్స్ ఇక్కడ ఎట్లా చూస్తారు. ఎందుకంటే ఆయన ప్రతి సందర్భంలో చెబుతున్నాడు అక్కడ హౌస్లో కూడా, హ్యూమానిటీ చూస్తారు, హ్యూమన్ బీయింగ్స్, ఐ లైక్ హ్యూమన్ బీయింగ్స్, ఐ లవ్ హ్యూమన్ బీయింగ్స్ అని ఎట్లా చెబుతూ ఉన్నాడు. మెయిన్ ఆడియన్స్ కొనప్పుడు అతను ఆలోచిస్తున్నాడు. సో ఇది లొల్లి. అయితే హ్యూమానిటీ యాంగిల్లో ప్రకారం ఇతనిది రైటే, బిగ్ బాస్ రూల్స్ ప్రకారం వాళ్ళది రైట్. ఇప్పుడు ఇందాక నేను చెప్పినట్టుగా శ్రీజ నిన్న ఎన్ఆర్స్ అవన్నీ ఉతకాల్సిన అవసరం లేదని చెప్పినప్పుడు కరెక్ట్ మంచిగా చెప్పింది, మన్నోటితో నేనే చెప్పిన ఆడియన్స్ కరెక్ట్ మంచిగా డెసిషన్ ఈరోజు ఏంటి, బిగ్ బాస్ చెప్పాక కూడా మీ ప్రయారిటీని బట్టి ఇవ్వాలి అనేటప్పుడు ఇస్త్రీ కూడా చేయాలని చెప్పడం, చేసిన ఇస్త్రీలకు మళ్ళీ ఇదేదో బాగోలేదే, సరిగా చేయలేదంటే పాప రామురాజులు సరే మేడం నేను చేస్తానండి మేడం అంటా ఉన్నాడు కదా. సో ఇలాగా అన్నీ చూస్తారు కదా బిగ్ బాస్. ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఈ మాస్క్ మ్యాన్ ఏమో చెప్పాల్సింది కూడా కొద్దిగా పొలైట్గా, ఒబిడియంట్గా, సూట్గా చెప్తే బాగుంది, వెంటనే ఫైర్ అయిపోయి అగ్రెసివ్గా అది కాస్త యారగెన్స్ అయిపోతుంది. అది తోటి కంటెస్టెంట్స్ విషయంలోనే కాదు, బిగ్ బాస్ విషయంలో కూడా. అది ఎందుకంటే ఇప్పుడు అక్కడ ప్రియా వాళ్ళు చెప్పబోతుంటే అది కాదు హరీష్ గారు అంటే ఆగో కసురుకున్నట్టు గట్టిగా సీరియస్గా వాయిస్ రేజ్ చేసి మాట్లాడుతున్నాడు. దీనికి వాళ్ళు బాగా హట్ అవుతున్నారు, ఇది కరెక్ట్ కాదు, మీరు ఎట్లా అరుస్తారో అరిస్తే ఇంకోసారి బాగోదు నా మీదని ప్రియా కావచ్చు, మనీష్ మర్యాద కావచ్చు అతనికి తిరిగి చెబుతూ ఉన్నారు. ఆ తర్వాత అతను వచ్చి సారీలు చెప్పడం ఇవన్నీ కూడా. శ్రీజ వాళ్ళు బ్యాడ్జ్ ఇచ్చాడంటే ఏదో ఉంటుంది కదా, ఊరికే ఇవ్వడు కదా బిగ్ బాస్, అలా ఎట్లా చేస్తారు అనేది వాళ్ళు చూస్తూ ఉన్నారు. సో మొత్తానికి ఈ కామనర్స్ అయితే బిగ్ బాస్ షోలు సీజన్లు మనలాంటి రివ్యూలు అన్నీ చూసి ముదిరిపోయేవచ్చు అని అర్థం అవుతూ ఉంది. అందుకే వీళ్ళ ముగ్గురు ఎర్రజెండా ఎగరేస్తున్నారు. ఇక్కడ ఎవరు, మనీష్ మర్యాద, ప్రియా, శ్రీజ, ఎవరి మీద, మాస్క్ మ్యాన్ హరీష్ మీద. ఆయన ఏమైనా లీడరా మనకి, మన టీం తరపున ఆయన ఏమైనా ఒకళ్ళతో పుచ్చుకున్నాడు, ఆయన ఎందుకు అరుస్తాడు ప్రతి దానికి, చెప్పాల్సింది వస్తే మామూలు చెప్పచ్చు కదా, కోపంతో చెప్తాడు, అగ్రెసివ్ అయిపోతున్నాడు, యారగెన్స్ చూపిస్తున్నాడు, అసలు డామినేటింగ్ ఏంటి అయింది ఆయన ఊరు మనకు చెప్పడానికి, ఇలా ఇంకోసారి రిపీట్ అయితే ఒప్పుకోమని వీళ్ళు ఆయన మీద ఎర్రజెండా ఎగరేశారు. అట్లాగే ఈ హరీష్ కూడా ఎర్రజెండా ఎగరాల్సి వస్తే కొద్దిగా గట్టిగా చెప్పాల్సి వచ్చినా, ఏదైనా ఆర్గ్యుమెంట్ తన ఒపీనియన్ చెప్పాల్సి వస్తే తోటి కంటెస్టెంట్స్తో చెప్పాలి. ఎందుకంటే ఆ మాస్క్ మీద హరీష్ వచ్చింది కంటెస్టెంట్స్తో ఆడడానికి తప్ప బిగ్ బాస్తో ఆడడానికి, బిగ్ బాస్ని ఎదిరించడానికి కాదు. షో చూసి వచ్చాడు కదా, ఎందుకంటే ఒకే 24 అవర్స్లో 2 సార్లు ఉంటా వెళ్ళిపోతా అందుకోసమా వచ్చింది కాదు కదా. ఆయన వచ్చింది దేనికి, ఉందామని వచ్చాడు కదా. సో చెప్పాల్సింది క్లియర్గా బిగ్ బాస్ రూల్స్ పాటిస్తూ ముందుకు వెళ్ళిపోతే సరిపోయేది. బిగ్ బాస్ క్లియర్గా చెప్పాడంటే ఎవరితో ఏ పని చేయించాలో ఇద్దరు కేటాయించినప్పుడు ఆ ఇద్దరితోనే చెప్పి చేయించుకోవాలి. అలా రూల్స్ పాటిస్తే బెటరు. పోనీ అది కానప్పుడు అది చెప్పే విధానం కూడా ఒకటి ఉంటుంది కదా, ఎట్లా చేయాలి ఏంటనేది. ఇప్పుడు మాస్క్ మ్యాన్ ఏంటి, హౌస్ క్లీనింగ్ విషయంలో ఆర్గ్యుమెంట్ చేసేటప్పుడు కూడా కన్విన్స్ చేసుకుంటే బాగుండేది. ఇప్పుడు ప్రియా చెప్పిన తర్వాత ఇతను కూడా కన్విన్స్ అయ్యాడు కదా, నిజమే కదా, 15 మంది ఎట్లా చేస్తారు కదా, వాళ్ళిద్దరు ఖాళీగా ఉన్నారు కాబట్టి వాళ్ళు అగ్రీ అయ్యారు కాబట్టి చెప్పేం చేసినట్టు బాగుంది కదా. ఇలా సరే ఏదైనా నేను వెళ్ళిపోతా, బిగ్ బాస్ పంపించిస్తే వెళ్ళిపోతా ఉండను, ఇది కరెక్ట్గా. ఎందుకంటే ఇప్పుడు ఇంకో ప్రోమోలో కూడా ఉంది కదా, దాని గురించి కూడా మాట్లాడదాం. అక్కడ కూడా అదే చెప్తా ఉన్నారు. ఇప్పుడు టెనెంట్స్ వానర్స్ది మాత్రమే వెళ్ళి కనుక వాళ్ళ పర్మిషన్ లేకుండా మీరు లోపలికి వెళ్ళకండి, మీరు బయటికి వెళ్ళిపోండి, దాన్ని బిగ్ బాస్ చెప్పాడు కదా. సో ఇక్కడ ప్లేట్లు వదిలేసి అక్కడ పెట్టేసి వెళ్ళిపోండి అని చెప్పాడు. ఇప్పుడు మాస్క్ మ్యాన్ ఏమంటాడు, నన్ను తినద్దు అంటే తినడు కానీ బిగ్ బాస్ నోటి దగ్గర ప్లేట్ అయితే లాక్కొని ఏదైనా సరే ఏం జరిగినా నా మీద పనిష్మెంట్ తీసుకున్నా, యాక్షన్ తీసుకున్నా, పంపించేసిన మాదిరిగా చెబుతూ ఉన్నాడు. ఇక్కడ ఏమేం చేయలేదు తినొచ్చు అంటే ఏదైనా పరిణామాలు వస్తే మేము తీసుకుంటాను, పర్లేదులే తినని శ్రీజ కూడా చెబుతుంది. అయితే ఇక్కడ బిగ్ బాస్ పంపిన మొత్తం ఆహారాన్ని పంపేయండి అని చెప్పేటప్పుడు అక్కడ క్లారిటీతో ఎవరైనా మాస్క్ మ్యాన్ హరీష్ ఒక కన్క్లూజన్ ఇస్తే బాగుండేది.
ఎందుకంటే ఆయన చెప్పింది కరెక్టే, ప్లేట్ నోటి దగ్గర తింటున్న దగ్గర తీసుకోవాలంటే ఎవరికి ఇబ్బంది ఉంటుంది, అది ఎవరు భరించలేరు, యాక్సెప్ట్ చేయలేరు, చూసే వాళ్ళకి మనకు కూడా ఇబ్బందిగా ఉంటుంది. అరే అంత కష్టపడి చేస్తాను కదా. కాకపోతే ఆయన బాధ ఏంటి, ఇమాన్యుయల్కి సృష్టి వర్మకి ఆయన ఇన్ఛార్జ్, వాళ్ళతో పని చేయించుకోవాల్సిన బాధ్యత అయింది కనుక సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన కొద్దిగా ప్రెజర్ గురి అవ్వచ్చు, ఏదైనా కావచ్చు. కాకపోతే ఆ ప్లేట్ వదిలేయాలంటే వదిలేయాల్సిందే, పెట్టేయండి అంటే పెట్టేయాల్సిందే. బీబీ రూల్స్ అంటే రూల్సే కదా బ్రదర్, నీకు తెలియంది ఏముంది, మళ్ళీ మనల్ని వేసుకుంటారు, అందరం కలిపి బ్లేమ్ అయిపోతాం, అందరికీ ఫుడ్ కంట్రోల్ అయిపోవచ్చు, ఇంకేదైనా చేయొచ్చు. సో ప్లీజ్ నా బాధ అర్థం చేసుకో, నాకు మరి బాధ్యత అన్నాడు కదా, నీ మీద నాకేమైనా కోపమా ద్వేషమా, ఇట్లా చెప్పుంటే బాగుండు. అట్లా చెప్పకుండా నిన్నటి వరకు నాకు లైఫ్ టైం ఆపర్చునిటీ ఇది చాలా పెద్ద అవకాశం, దీన్ని ప్రూవ్ చేసుకుంటా అని చెప్పిన మాస్క్ మ్యాన్ హరీష్ ఇక్కడ బిగ్ బాస్ దగ్గరకు వచ్చేసరికి ఏది చెప్తే చేద్దామైనట్టు ఉండాలి తప్ప ఎవరు కూడా చెప్పరు నోటి దగ్గర తీసింటే. ఆ బిగ్ బాస్ షో అంతే కదా, ఆ గేమ్ తల్లికి థీమే అది కదా, ఇతను కూడా చూసే వచ్చాడు కదా, చూడకుండా ఇది రాలేదు కదా. సో ఇది గేమ్, పార్ట్ ఆఫ్ గేమ్ కనుక నాకు తీయాలని లేదు, కానీ మీరే అర్థం చేసుకోండి, ఇట్లా చెప్పుంటే బాగుండదు. అంతే తప్ప నువ్వేం చేసుకుంటావు చేసుకో, నేను చేయను, నేను దేనికైనా రెడీ, నేను వెళ్ళిపోతున్న మాదిరికి ఇప్పుడు 2 ప్రోమోల్లో వచ్చింది, 2 సార్లు కూడా ఇదో వాయిస్ వచ్చింది, ఇదే యాటిట్యూడ్, ఇదే పెరిగితే ఇంకా ఇది యారగెన్సీ అయిపోతుంది ఆడియన్స్ దృష్టిలో. అడిదిరిగి పెరుగుడు విరుగుడు కొరకైన మాదిరిగా ఖచ్చితంగా నెగిటివ్ అయిపోతుంది, నో డౌట్. నీ యారగెన్సీ చూపించాల్సి వస్తే ఎవరి మీద చూపించాలి, హౌస్ మేట్స్ మీద చూపించు, నువ్వు ప్రదర్శించి ఎంత చూపిస్తావు ఎంత ప్రదర్శిస్తావు. ఎందుకంటే నువ్వు వాళ్ళతో ఆడడానికి వచ్చావు, బిగ్ బాస్కి ఎగెనెస్ట్గా టాస్కులకి రూల్స్కి వ్యతిరేకంగా ఆడడానికి రాలా, నీ యారగెన్స్ బిగ్ బాస్ మీద ప్రదర్శించకూడదు. సో ఇట్లా అది చెప్పే విధానం కాస్త కూల్గా చెప్పుంటే బాగుండేది. లేదా ఇక్కడ నేను నోటికాడు కూడు తీయలేను ఈ డైలాగ్ కూడా చెప్పక్కర్లా, సైలెంట్గా ఉండొచ్చు. ఇమాన్యుయల్ బిగ్ బాస్ చెప్పారు కదా, అర్థమైంది కదా, ఒక లుక్ ఇచ్చినా ఆయనకు అర్థమైపోతుంది కదా, ఆయన అంటున్నాడు కదా బాబు మళ్ళీ ఇప్పుడు తినమంటాడు, తింటే ఏమైనా ప్రాబ్లం అవుతుంది ఏమైనా లెక్క. సో బిగ్ బాస్ రూల్స్ అనేటప్పుడు పాటిస్తూనే మీ హ్యూమానిటీ కూడా చాటుకోవాలి, అంతే తప్ప కంప్లీట్గా రూల్స్నే వ్యతిరేకించేద్దామంటే కరెక్ట్ కాదు కదా. సో అందుకే తనుజ ఒక సందర్భం, మీరేంటండి వెళ్ళిపోతున్నా అంటున్నారు, మాట్లాడితే అలాగ అనకూడదు కదా, ఆయమ్మే కూడా చెబుతా ఉంది. అప్పుడేమంటారు, నేనేమన్నా వెళ్ళిపోవడానికి వచ్చానా అని తర్వాత మళ్ళీ కవర్ చేసుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాడు, ఇబ్బంది పడుతూ ఉంటాడు మళ్ళీ దానికి. అలాగే సంజన కూడా అంటుంది, నేను వెళ్ళిపోతా అంటే ఆడియన్స్కి వేరే లెక్క పోద్దండి, నెగిటివ్ వెళ్ళిపోద్దండి నా అమ్మాయి కూడా చెబుతుంది, ఏంటి ఆయనకి ఇష్టం లేకపోతే ఎట్లా అని లెక్క. ఆయన ఏమంటాడు, అవునండి నాకు అర్థమైంది, మొన్న అగ్ని పరీక్షలు కూడా ఇట్లాగా మా ఆవిడ కొట్టారంటే ఫుల్గా నెగిటివ్ అయిపోయింది, అందరూ అపార్థం చేసుకున్నారు, తర్వాత అర్థం చేసుకున్నారు కదంటే. ప్రతి సందర్భంలో నీ అపార్థాలను అర్థం చేసుకునే సందర్భం అవకాశం రాకపోవచ్చు. అక్కడ నెగిటివ్ అయ్యింది, తర్వాత అర్థం చేసుకున్నారు, పాజిటివ్ వచ్చిందంటే ఇక్కడ కూడా అది వర్కౌట్ అవుతుందని గ్యారంటీ ఏముంది, అవ్వకపోవచ్చు. ఇప్పుడు హౌస్లో ఉన్నారు, మీకు ఫీడ్బ్యాక్ తెలియదు ఏం జరుగుతుంది ఏంటని. సో ఆ ప్రెజర్లో అట్లా ఎటు నుంచి ఎటైనా తిరగచ్చు కనుక ఇలా పదే అనకుండా ఉంటుంటే బెటర్. బిగ్ బాస్కి ఎగెనెస్ట్గా ఆయన కోణం ఎంతసేపు ఆడియన్స్కి ఇది ఎలా రీచ్ అవుద్ది అనేది ఉంటే, అరే ఇతను ప్రతిదీ ప్రీ ప్లాన్డ్గా ఆడుతున్నాడా, గత సీజన్లో చూసి వచ్చాడు, హ్యూమానిటీ ఉంటే ఆడియన్స్ కనెక్ట్ అవుతున్నట్టు, నీకు రియల్గా నీ క్యారెక్టర్ నీ బిహేవియర్ అయితే అయితే అవ్వచ్చు, అది నువ్వు మాటల్లో చెప్పక్కర్లా, ఆటోమేటిక్గా అదే ఓపెన్ అవుతూ ఉంటుంది, బయటపడుతూ ఉంటుంది, ఆడియన్స్ కనెక్ట్ అవుతూ ఉంటుంది, నీ రీల్ అదే అయితే. కానీ ప్రతి సందర్భంలో ఎలాగంటే నేను హ్యూమానిటీ కోసం బిగ్ బాస్ని కాదు ఎవరు నేను ఎదిరించేస్తానంటే కావాలని చేస్తాడా, కంటెంట్ కోసం చేస్తాడా, ఆడియన్స్తో కనెక్షన్ కోసం చేస్తున్నాడా, ఎట్లా రీచ్ అయితే అసలుకే ఎసరు వస్తుంది, మొదటికే మోసం అవుతుంది. మరి ఎట్లా జరిగిందో చూద్దాం. సరే ఇది అప్డేట్స్. మరి మీకేమనిపిస్తుంది మెసేజ్ పెట్టండి, లైక్ చేయండి. అట్లా ఇంకోటి ఏంటంటే ఫుడ్ లేదు, చికెన్ లేదు, ఫైర్ వస్తుంది అన్నారు కదా, నిజంగా ఆకలితో ఫైర్ వచ్చేలాగా ఉందంటే శ్రీజ వచ్చి బిస్కెట్లు ఇవ్వబోతుంటే ఆ భరణ అంటే వద్దు ఒక అమ్మాయి వస్తే ఇది పూసుకోండి పర్లేదు ఏమన్నా బిగ్ బాస్ అంటే నేను చూసుకుని ఉంటానంటది, ఇంకొక అమ్మాయి వచ్చి మీరు తినండి అంటది, ఏమనంటే బిగ్ బాస్ చెబితే నేను చూసుకున్నాను, వాళ్ళు వచ్చి మనల్ని కెలికేసి డిస్టర్బ్ చేసి వెళ్ళిపోతున్నారు. అసలు వాళ్ళు చెప్పినట్టు మనం వినడం ఏంటి, చేయడం ఏంటి, ఎందుకు చేయాలి, ఏమైనా మేము చూసుకుంటాం అంటున్నారు, అక్కర్లేదులో మనమే చూసుకుందాం అని భరణికి అయితే ఫుల్ క్లారిటీ ఉంది ఆట మీద, హౌస్ మీద, ఆటగాళ్ళ మీద. అలాగే ఇంకోటి ఏంటంటే ఆ సంజన కూడా చాలా బాగుంది, గేమ్ చాలా ఫన్ వేలో వచ్చి రాకపోయిన తెలుగుతో మాట్లాడుతూనే చాలా ఫన్ వేలో చాలా జోవియల్గా చాలా ఫ్రీగా మింగిల్ అవుతూ జోష్ నింపుతూ సందడిగా ఉంది. నేను పెద్ద స్టార్ హీరోయిన్ ప్రభాస్తో చేశాను అట్లాంటివి ఏమీ లేకుండా చాలా మింగిల్ అయిపోతూ ఆయనకి ఇమాన్యుయల్ కూడా నేను నీ ఫ్యాన్ అయిపోయాను, నీ కామెడీ నచ్చిందని చెప్పడం. అట్లాగే గత సీజన్ 7లో చూసినట్టుగా తనూజ కాఫీ కష్టాలు అయితే వచ్చి ఈఎంఐ కూడా ఫుల్ క్లారిటీ ఉంది. ఆ సంజన భరణి గురించి కూడా మిలిటరీ మ్యాన్ లాగా ఉన్నాడు,
ఓసిడి ప్రాబ్లం ఉన్నట్టుంది, నాకు కూడా ఉంది, బట్ బాగుందని ఆయన చెప్పడం, ఒకరి గురించి ఒక రివ్యూలు కూడా ఇచ్చుకుంటూ ఉన్నారు. అట్లాగే ఈ భరణికి కూడా ఈ గేమ్ గురించి కూడా ఫుల్ క్లారిటీ ఉంది అనే విషయం అయితే అర్థమవుతుంది. ఆయన తీసుకున్న ఒక స్టాండ్ చాలా బాగుంది, అది నాకు నచ్చింది. ఎందుకంటే అరే మీరు నన్ను ఎవరు సారు ఇవి అనొద్దు, అయితే భరణి అని పిలండి లేదా అన్నాని పిలండి, అంతకు మించి అక్కర్లే, అది మంచిదే. ఎందుకంటే ఆ సార్ అన్నప్పుడు గ్యాప్ పెరిగిపోద్ది, ఫ్రీగా కలవలేరు, మింగిల్ అవ్వలేరు, ఆయన వేరు మనం వేరే చూస్తారు కనుక. ఆయన చాలా సీరియల్స్ సినిమాలు చేశాడు కనుక ఆ ఫీలింగ్ వచ్చేస్తే కాంపిటేటర్లా చూడరు, ఆ రెస్పెక్ట్తో అతను దూరం పెట్టేస్తారు, అతనికి రాను నేను ఒంటరితనం వచ్చేస్తుంది. సో అట్లా కాకుండా అందరూ ఫ్రీ అయిపోదామని లెక్క మంచి స్టాండ్ తీసుకున్నాడు, మంచిగా అక్కడ చెప్పడం అయితే బాగుంది. ఇంకేమున్నాయి అప్డేట్స్? అలాగే భరణి సెలబ్రిటీ కింద పక్కన పెట్టేస్తారని మాదిరిగా కాకుండా కలుపుకుంటూ పోదామని చెప్పడం బాగుంది. అలాగే ఇంకోటి హైలైట్ ఏమంటే నాకు నచ్చింది, అతని గేమ్లో హరీష్ మనీష్ అక్కడ గొడవ అవుతుంది కదా, ఆర్గ్యుమెంట్ వచ్చేటప్పుడు అతని ముందుకు వెళ్తే హరీష్ వల్ల మీరే మధ్యలోకి రాకొద్దని మాదిరిగా ఉంటే ఆయన క్లారిటీ ఇచ్చాడు అక్కడ భరణి, నేను మీ గొడవ ఆపడానికి రాలేదు, మీరు కొట్టుకుంటూ అరుచుకుంటూ గింజుకుంటూ ఏమన్నా చేసుకున్నాను మాదిరిగా ఒక క్లారిటీ ఇచ్చాడు. మరి ఎందుకు వచ్చాడంటే సిల్లీ పాయింట్ మీద డైవర్ట్ అయిపోయి ఎడితిరిగేటే వెళ్లకుండా ఒక క్లారిటీ నా ఒపీనియన్ చెబుదామని వచ్చాను తప్ప నేనేది ఇక్కడ పెద్ద మనుషులాగా వచ్చాయి ఆగండి, ఇక్కడ మనం శాంతి స్వభావులుగా ఉండాలి, ఇట్లా శుద్ధులు బుద్ధులు చెప్పడానికి రాలేదన్నట్టు అది కరెక్ట్. గత సీజన్లో కొందరు ఏంటంటే వచ్చారే మనం కొట్టుకోవడానికి వచ్చామో, మనం అంతా ఐకమత్యం మహాబలం అన్నట్టు ఉండాలన్నట్టు బిస్కెట్ అయిపోయింది సీజన్, కంటెంట్ వచ్చేది కాదు, ఎక్కడ మీ ఇష్టం అరుచుకొని కొట్టుకొని తన్నుకోండి. కానీ నా ఒపీనియన్ చెప్పడానికి వచ్చానంటూ ఆ భరణి చెప్పడం కూడా బాగుంది, ఒక క్లారిటీ. అట్లాగే తనుజ కూడా నేను ఎపిసోడ్ రివ్యూలో చెప్పినట్టుగా చాలా క్లారిటీతో చాలా కాన్ఫిడెంట్గా ఉంది గేమ్లో. మరి ముందు ఎట్లా అవుతుంది ఏంటో తెలియదు, కానీ ప్రస్తుతానికైతే పక్క కాన్ఫిడెంట్గా ఆవిడైతే ఆటలో దూసుకుపోతుందని చెప్పాలి. మరి ఓవరాల్గా మీకేమనిపిస్తుందో మెసేజ్ ఇది పెట్టండి. అయితే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు బిగ్ బాస్ వాళ్ళకి ఎవరింట్లో వాళ్ళే ఉండండి అని చెప్పాడు కదా, వీళ్ళు వానర్స్ ఇంట్లో ఉండాలి, వాళ్ళేమో టెనెంట్స్ ఏమో వాళ్ళ ఇంట్లో ఉండాలని చెప్పాడు కదా. ఇది తమిళ సీజన్ 7లో వచ్చినా సరే ఇక్కడ ఏంటంటే ముందు ఇక్కడ బిగ్ బాస్ ఫస్ట్ వాళ్ళకు వచ్చేటప్పుడు క్లారిటీ ఇవ్వలేదు, ఎవరింట్లో వాళ్ళే ఉండాలని ముందు చెప్పలేదు. దీంతో మ్యాక్సిమం వీళ్ళంతా ఇక్కడే ఉంటున్నారు. అది చెప్పి ఇగో మీకంటూ ఒక హిల్ ఇచ్చాం కదా, మీరు ఎక్కడే పడి ఆడండి, మీరు అక్కడే పడి ఆడవండి, ఇట్లా చెప్పుంటే బాగుంటుంది. సో మొత్తానికి ఇవి రూల్స్ బ్రేక్ చేస్తా కొందరు, రూల్స్ బ్రేక్ చేస్తున్నా ఏమవుతుంది అన్నట్టు కొందరు, చెయ్యము తూచా తప్పకుండా పాటిస్తామని కొందరు, రకరకాలుగా ఉండబోతుంది. ఎవ్రీడే న్యూస్ బార్ జర్నలిస్ట్ సతీష్ ఛానల్స్లో వీడియోస్ అప్లోడ్ అవుతూనే ఉంటాయి. ఇందులో కనీసం 4, అందులో కనీసం 4 చాలా అప్డేట్స్ లీక్స్ అన్ని. సంజనాను కూడా నామినేట్ చేశారు కామనర్స్ అందరూ కలిపి. ఫస్ట్ టైం చూసేవాళ్ళు 2 ఛానల్స్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.